వెల్కమ్ టు తెలంగాణ రైసింగ్ న్యూస్. దావోస్ వేదికగా తెలంగాణ రైసింగ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో భారీగా పెట్టుబడుల సాధన. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈఓలతో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి గారు. కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీ ఏఐ హబ్ ఆవిష్కరణ. తెలంగాణ రాష్ట్ర దార్శనికతను ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యం. ఈ నెల 19 నుంచి 23 వరకు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల పండుగ. ఫిబ్రవరి 1న తిరిగి హైదరాబాద్ కు చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. జల వివాదాలపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టనంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించారు. ఆధారాలతో సహా ప్రపంచానికి వాస్తవాలు వెల్లడించండి. మన సర్కారు వచ్చాకే వివాదాలపై చురుగ్గా స్పందిస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియజేయండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించారు. తుమ్మిడిహెట్టి డిపిఆర్ ను సిద్ధం చేయండి, ప్రాధాన్య ప్రాజెక్టులకు భూమిని సేకరించినట్టు పేర్కొన్నారు. ఆ తర్వాతే సవరణ అంచనాలు పంపండి, కాళేశ్వరంలో కీలక పనులు పూర్తి చేయండి అంటూ నీటిపారుదల శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. తెలుగు ప్రజలందరికీ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి గారు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భోగభాగ్యాలను అందించే భోగి, కొత్త కాంతులను అందించే సంక్రాంతి, కనుమ పండుగలను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజాప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి చేరాలన్నదే తమ ప్రధాన సంకల్పం అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతికి సంబంధించి కవిత లేవనెత్తుతున్న ప్రశ్నలకు ఆ పార్టీ నాయకత్వం ఇంతవరకు ఎలాంటి సమాధానం చెప్పలేదంటూ నిలదీశారు. ఫలితంగా బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున భారీ అవినీతి జరిగినట్లు ప్రజలంతా నమ్ముతున్నారని, భవిష్యత్తులో ఇక మీదట ఆ పార్టీని ఆదరించే పరిస్థితే లేదన్నారు. బీఆర్ఎస్ కేల్కతం దుకాన్ బంద్ అంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు 277 కోట్ల రూపాయల విడుదలకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు ప్రజాభవన్ లో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆయన గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వ నిధుల విడుదలకు నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. వానాకాలం సీజన్ లో 70.97 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రాష్ట్ర చరిత్రలోనే ఒక సరికొత్త మైలురాయిని సాధించామని రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెల్లడించారు. ఈ విజయంలో రాష్ట్ర రైతాంగం ప్రధాన భాగస్వామ్యం పోషించిందంటూ పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల సమన్వయం, అధికార యంత్రాంగ క్షేత్రస్థాయి పర్యవేక్షణ ప్రక్రియతో విజయవంతమైందంటూ మంత్రి గారు వివరించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. 2 ఏళ్లలో 574 పోస్టుల భర్తీ, మరొక 7,267 ఉద్యోగాలకు నియామక ప్రక్రియ ఫైనల్ కు వచ్చిందంటూ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే కొత్త హెల్త్ పాలసీ తెస్తామంటూ కూడా ఆయన వెల్లడించారు.